गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्मः तस्मै श्री गुरवे नमः. స్టాంజా 4 లో 4th లైన్. ఇవాళ మనం ఏం చేద్దామంటే 4th, 5th, 6th కూడా దాటుదాం. సో దట్ రేపు 7th కంప్లీట్ చేస్తే దీని యొక్క ప్రాక్టికల్ అప్లికేషన్ మీరు మహాశివరాత్రి నాడు చేయగలుగుతారు. అద్భుతమైనటువంటి రోజు అది ఈ సాధనకి. అంతటా కొంచెం యాక్టివ్ గా అండ్ మోర్ అటెంటివ్ గా మనం ట్రై చేద్దాం అర్థం చేసుకోవడానికి. అసలు మొత్తం సీక్రెట్ డాక్టర్ లో ఇంతవరకు నేను చెప్తున్నంతా తప్పే. అసలు నా ప్రొఫెషన్ ఆ మాట అంత ధైర్యంగా చెప్పడానికి వీళ్ళు కలగజేస్తుందేమో. ఎందుకంటే యాజ్ ఎ సైన్స్ టీచర్ మేము ఎప్పుడు కూడా ఒక సైంటిస్ట్ చెప్పింది తప్పని చెప్పి ఇంకో సైంటిస్ట్ చెప్పింది కరెక్ట్ అంటాం. మళ్ళా ఇంకో రోజు ఏం చేస్తాం, ఇందాక చెప్పింది తప్పని చెప్పి మళ్ళా దాని తర్వాత అది రైట్ అంటూ ఉంటాం. చివరికి రైట్ ఏదో మాకు తెలియదు. ఇట్ ఈస్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఎవల్యూషన్. అలాగే సీక్రెట్ డాక్టర్ స్టాంజాల గురించి ఇన్నాళ్ళ వరకు మీకు నేను చెప్పినంత తప్పే. తప్పు అనేది ఎందుకు చెప్తున్నాను అంటే ఏ యాంగిల్లో మీరు అర్థం చేసుకోవాలో ఇప్పుడు అర్థం చేసుకోండి. మీరు కరెక్ట్ గా అర్థం చేసుకోవాలంటే దీన్ని మనం హెల్త్ స్కీమ్ ని చదువుతున్నాము. ఈ హెల్త్ స్కీమ్ లో 1, 2, 3, 4, 5, 6, 7 చైన్స్ ఉన్నాయి. ఈ 7 చైన్స్ లో 49 గ్లోబ్స్ ఉన్నాయని చదువుకున్నాము. ఇంతవరకు కన్ఫ్యూజన్ ఏం లేదు కదా. కానీ ఈ 49 గ్లోబ్స్ లో ఈ 5 మాత్రమే మనకి కంటికి కనిపిస్తూ ఉంటాయి. ప్రపంచము, ద యూనివర్స్, మనకు కనిపించేటటువంటి భౌతిక జగత్, మూన్, మార్స్, ఎర్త్, మెర్క్యూరీ, జూపిటర్. ఈ 5 గ్రహాలు మాత్రమే మన స్థూల కాన్సెప్ట్, ఫిజికల్ కాన్సెప్ట్ కి అర్థం ఉంటాయి. అంటే మిగతా 41 కూడా గ్రహాలలో మనకి తెలిసినట్టు చెప్పుకుంటున్నాము. 44లో 44 కాబట్టి నిజంగా ఈ 44లో ఈ గ్రహాల గురించి మనం అంతా చెప్పుకుంటున్నాం. కానీ యాక్చువల్ గా ఆ గ్రహాల గురించి మనకేం తెలియదు. ఆ తెలియని దాన్ని ఎలా తెలుసుకోవాలి మనం అనేది ప్రతి అమావాస్య నాడు మనకి చెప్పబడుతోంది. ప్రకృతిలో చెప్పబడేటటువంటి ప్రతి అమావాస్యలో కూడా మాఘమాసంలో వచ్చేటటువంటి ఈ శివరాత్రి, మహాశివరాత్రి అని చెప్పుకుంటూ ఉంటాం. అది ఇంకా బాగా మనకి ఒక స్పష్టమైనటువంటి కాన్సెప్ట్ ఇస్తుంది కనుక దాని గురించి మనం అర్థం చేసుకుని ముందుకు వెళ్దాం. ఇక్కడ ఆత్మ, బుద్ధి, అరూప అన్నాం. దీన్ని సాధారణంగా ట్రయాంగిల్ గా చూపించదలుచుకుంటే ఇలా చూపిస్తాం. ఈ చిన్న స్థూల, కామ, స్వరూప. ఆత్మకి ఎదుర్కొండా చిన్నన దిగేది స్థూల, బుద్ధికి ఎదుర్కొండా దిగేది కామ. దీన్నే అరవిందుల వారు ప్రాణికాల బయట మన సెంట్రల్ సొసైటీలో యాక్చువల్ అంటారు. ఇది ఫిజికల్ స్వరూప. ఇదొక ట్రయాంగిల్. ఈ పైన ఉన్నటువంటి ట్రయాంగిల్ కింద దిగడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. కింద ఉన్నటువంటి ట్రయాంగిల్ పైకి ఎక్కడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది ఉందనుకోండి. ఇదైతే ఈ పుస్తకం, ఈ ప్యాంప్లెట్ రాసిన వాడి యొక్క ఆత్మ అంటే సంకల్పం. కొన్ని అక్షరాలు పొందుపరిచింది ముందు మనసులో, వాడి మనసులో పొందుపరుస్తుంది. మనసులో పొందుపరుస్తుంది వాడి బుద్ధిలో. ఏంటంటే శ్రీకృష్ణ దివ్య సమాజంలో బుద్ధుల గురించి ఎందుకు ఈ దివ్య జనము అనేటటువంటి ఒక బుద్ధి అందరికీ తెలియచెప్పడానికి ఇంకా వాడి మనసు కూడా బుద్ధిలోనే తయారైంది. అక్కడి నుంచి ఏమైంది, అరూప మైండ్ లో వచ్చింది. అరూప మైండ్ లో వచ్చిన తర్వాత ముందుగా స్థూలజగత్తులోకి దింపాడు. దింపిన తర్వాత మీరేం చేస్తున్నారు, మీ చేతిలోకి వచ్చింది. ఇందులో ఏం రాసిందో మీకు తెలియదు. కాగితం వచ్చింది స్థూలంగా, కాగితం తీసుకున్నారు, తీసాక పక్కన పడేయచ్చు.
లేకపోతే చాలా మంది ప్రసాదాలు కట్టుకోవడానికి దానికి ఉపయోగిస్తుంటారు. వాళ్ళ ప్రాణిక ఎఫెక్ట్ ఎలా ఉంటుందో, వాళ్ళ వైటాలిటీ, వాళ్ళ డిజైన్స్ దాన్ని బట్టి ఉపయోగించుకుంటూ ఉంటారు. ఇది కాకుండా అసలు ఇందులో ఏముందో చూద్దాం అని తీసి చదివారనుకోండి, స్వరూపానికి వెళ్ళేది. అంటే రైటర్ యొక్క అరూపాస్థితిలోకి ఏదైతే స్వరూపాస్థితిలో ఉంటుందో మీరు కూడా స్వరూపాస్థితిలో వెళ్ళారు. చదువుతారు, ఒకసారి చదువుతారు, మూడు పడలేదు, రెండోసారి చదువుతారు, అర్థం కాలేదు. మెల్లిమెల్లిగా ఏమవుతుంది, ఇక్కడ ఏదైతే క్రిస్టలైజ్ అయిపోయి ఒక అక్షర సమూహంగా కనిపిస్తుందో ఈ అక్షర సమూహం నుంచి ఇక్కడ ఉదాహరణకి నిర్మాణము అని ఒక పదం చదివాం మనం. నిర్మాణం, కన్స్ట్రక్షన్. ఏ టైప్ ఆఫ్ కన్స్ట్రక్షన్, ఎలాంటి కన్స్ట్రక్షన్ అంటే మనం ఫిలాసాఫికల్ లాంగ్వేజ్ లో చదువుతున్నాం కనుక ఇది స్పిరిచువల్ కన్స్ట్రక్షన్ గురించి చెప్తున్నాడేమో అని విలీనంగా ఎక్కడికి చేరుకుంటాం మనం? వీడి యొక్క రైటర్ యొక్క అరూపాస్థితికి చేరుకుంటాం. రైటర్ యొక్క అరూపాస్థితికి చేరుకున్నాము అంటే అర్థం ఏంటి? రైటర్ యొక్క అనుగ్రహము మన మీద వచ్చింది. అది ఎప్పుడైతే ఇక్కడ చేరుకుంటామో రైటర్ యొక్క సంకల్పము మనకు అర్థమవుతుంది, బుద్ధి మనకు అర్థమయ్యి అప్పుడు ఈ క్లాస్ ఇది డిసెన్షన్, ఇది ఎసెన్షియల్. ఫిజికల్ ప్లేన్ మ్యాటర్స్ లో, భౌతిక జగత్తులో ఇందులో ఎక్స్పర్ట్స్ అయిపోయాము. ఏ విషయం గురించి అయినా భాషా పరిజ్ఞానం ఉంటే చాలు మనకి. భాషా పరిజ్ఞానం ఉంటే ఆ భాషని కలుపుకుని ఒక వాక్య నిర్మాణం మనం చేసుకోగలుగుతూ ఉంటే ఆ వాక్య నిర్మాణాన్ని బట్టి ఆ వ్యక్తి ఏమి చెప్పదలుచుకున్నాడో, వాడు ఏం చెప్పాడో కాదు, వాడు ఏమి చెప్పదలుచుకున్నాడో మనం తెలుసుకుంటాం. ఈ యాంగిల్ లో కనుక మీరు ఆలోచిస్తే ఇక్కడ తంత్రాల్లో 2 ఆస్పెక్ట్స్ వస్తాయి. డిసైనింగ్ ట్రయాంగిల్, సెకండింగ్ ట్రయాంగిల్. దీన్ని చూస్తే ఇది 2 చెబితే ఈ 3 తయారవుతాయి. మ్యాథమెటిక్స్ లో ఉన్నటువంటి 3 సంకేతాలు అందులోకి తయారవుతాయి. ఒకటి మల్టిప్లికేషన్, ఒకటి కలపటము, మూడోది ఈక్వల్ టు. ఎలా తయారవుతున్నాయి? ఇవి కనుక తీసేసాం అనుకోండి, ఇంటూ అంటే ఏం తీసేసాం మనం? మీరు ఆ ప్రోసెస్ అర్థం చేసుకోండి. తంత్ర చాలా మంది చాలా కష్టం అనుకుంటారు, కానీ 1886 నుంచి తంత్ర బ్రాహ్మీ శక్తిగా పనిచేస్తుంది. బ్రహ్మ కంటే బ్రాహ్మీ శక్తి, తాంత్రిక పవర్, మదర్ పవర్ ఎక్కువ పనిచేస్తుంది అని. అది ఇక్కడ చూడండి, ఈ 2 ట్రయాంగిల్స్ మీకు తెలుసు కదా. ఈ 2 ట్రయాంగిల్స్ లో 2 గీతలు చేపిస్తాను. ఏం చేసినట్టు మనం ఏమి తీసేసాం మనం? ఈక్వాలిటీ. ఆత్మ బుద్ధికి మధ్య ఉన్నది తీసేసాం మనం. తర్వాత ఏం మీటింగ్ అక్కడ? అరూప మీటింగ్ రూప. అది మల్టిప్లికేషన్. అంటే మల్టిప్లికేషన్ ఇన్ తంత్ర మీన్స్ అన్మానిఫెస్టెడ్ బికమింగ్ మేనిఫెస్ట్. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దాని తర్వాత కొన్ని ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ 7th స్టాండర్డ్ ఇస్తుంది, చూద్దాం ఎలా అవుతుంది. ఈ సింబల్ ద అప్పర్ పార్ట్ ఈజ్ డిసెంట్, అవతరణ, అనుగ్రహం. కిందది సెకండ్, దాదాపు గ్రహణం చేయడం. ఎప్పుడు జరుగుతుంది? ఇక్కడ ఉన్నటువంటి అరూపాస్థితి ఇక్కడ ఉన్నటువంటి స్వరూపాస్థితిలో చేరుకోవడం, మల్టిప్లై అవుతుంది. ఇది చూడండి, ప్లస్ ఏం చేసాం మనం? కొన్ని కోణాలు మారింది, దృష్టికోణాలు మారింది. ఏ విధమైనటువంటి దృష్టికోణాలు మారాయి? ఎలా దృష్టికోణాలు మారాయి అంటే ఇక్కడ చూడండి, ఇది 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 మీకు ఊహించారా? మ్యాటర్ ఎలా అయింది? మ్యాటర్ పదార్థం ఎలా అయింది? దీన్ని బట్టి చెప్పాలి మీరు. ఇది కదా మనం 2 ట్రయాంగిల్స్ తీసుకున్నాం. ఈ 2 ట్రయాంగిల్స్ లో ఈ ట్రయాంగిల్ ని ఇలా తిప్పాను. అంటే దేని లింక్ బ్రేక్ చేస్తున్నాం మనం? దీన్ని లింక్ బ్రేక్ చేసి ఈ బ్రేక్ ఉంది చూసారైతే ఇది ఏ లింక్? ఇది బుద్ధికి స్థూలానికి ఉన్న లింక్ బ్రేక్ చేస్తున్నాం మనం. తర్వాత దేని లింక్ బ్రేక్ చేసాం మనం? ఆత్మ కామ లింక్ బ్రేక్ చేసాం, ప్లస్ అయింది. ఈక్వల్ టు అంటే ఏం చేస్తున్నాం మనం? ఈ లింక్ బ్రేక్ చేసాం, మైండ్ తీసాం మనం. అంతేగా? అరూప మనస్సు, స్వరూప మనస్సు తీసాం. అప్పుడు ఏమైంది?
అది అదే అయింది. అంటే ఈక్వల్ టు అనేటువంటి పదం మనం రాస్తే అర్థం ఏమవుతుంది? మనస్సు కనుక మీరు తీసివేయగలిగితే బై సమ్ మెథడ్ అదే ఇది అవుతుంది. ఈక్వల్ టు అంటే అర్థం అదే కదా. ఇప్పుడు మన మ్యాథమెటిక్స్ లో ఈ సంకేతం వేస్తే అర్థం ఏంటి మనకి? అది రెండు ఒకటి అని కదా. అంచేత బై సమ్ ప్రోసెస్ ఏదో విధానంలో కనుక మనస్సును మీరు తీసేయగలిగితే, ఎటువంటి మనస్సును తీసేయాలి? రెండు రకాల మనస్సును తీసేయాలి. ఒకటి స్వరూప, రెండోది అరూప. ప్రాబ్లం ఎప్పుడు వస్తుంది అంటే స్వరూప మనస్సును తీసివేయటం అంత పెద్ద కష్టం కాదు, ఈజీ కాదు. కానీ రిలేటివ్లీ అసలు దేన్ని తీసేయాలో తెలియకుండా తీసేయడం బదులు దేన్ని తీసేయాలో తెలిసి తీసేయడం ఈజీ కదా. రామకృష్ణ పరమహంస యొక్క జీవితంలో ఈ మూడు కాన్సెప్ట్స్ మూడు రకాలుగా చూపిస్తాడు. మొదట దీన్ని చూద్దా ఎలా తీసాడు ఆయన, సాధనలన్నీ ఆయన పూర్తి చేసుకున్నాడు. చివరికి సమాధి స్థితి, అద్వైత స్థితి అంటే ఏంటో ఆయనకి అర్థం కాలేదు. మహాత్ముడు వస్తాడు, నాకు దిగంబర సాధు వచ్చి నువ్వు అంతా నేర్చుకున్నావు, కానీ నీకు ఇంకా ఈ సమాధి స్థితి అంటే ఏంటో అర్థం కాలేదు. ఈ సమాధి స్థితి అంటే ఏంటో అర్థం అవ్వాలి అంటే నేను నీకు చెప్తాను ఏం చేయాలని చెప్పి ఆధ్యాత్మిక దగ్గర ఒకసారి ఇక్కడ పెట్టుకుని నువ్వు ఊహించుకో, నేనే ఆత్మని అహం బ్రహ్మాస్మి అనుకో అంటాడు. ఇక్కడికి కొన్ని సంవత్సరాల తరబడి కాంక్రీట్ మైండ్, స్వరూప మనస్సు మీద అద్భుతమైనటువంటి కంట్రోల్. ఎప్పుడు కాళికాదేవిని తలుచుకుంటే అప్పుడు కాళికాదేవి వస్తుంది. ఒకవేళ ఏమీ తలుచుకోలేకపోతే ఆవిడే ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ థింకింగ్ ఎనీథింగ్. రామకృష్ణ పరమహంస కనుక దేని గురించి ఆలోచించకపోతే ఆయనతో ఉండేది ఏంటి అంటే మహాకాళిగా ఉంటుంది. అంటే దాన్ని కళ్ళు మూసుకున్నాడు, నువ్వు చూసుకో ఏముంది, నువ్వే అహం బ్రహ్మాస్మి అనుకో అన్నాడు. ఏంటి లేదా అమ్మొస్తుంది అక్కడ, అంతకంటే ఇంకేం అవసరం లేదన్నాడు. కాన్ఫ్లిక్ట్ మైండ్, స్వరూప డౌన్వర్డ్ పాయింట్ ఈ స్థితిలో ఉన్నాడు. దానికి ఉంది అది నీ మనస్సు యొక్క ఊహే కదా. ఒక కత్తి ఊహించుకుని నీ చేతిలో ఒకటే అంటే అంతేనా అన్నాడు. అవును అంతే అన్నాడు. రామకృష్ణ పరమహంస గారు అంతే అన్నాడు. 40-50 సంవత్సరాలు ఏ తల్లి నోటి అంత ప్రేమగా అంత ఆశతో పెంచుకున్నాడు. గురువు చెప్పాడు ఒక మాట, ఒకటే అన్నాడు. కొట్టిస్తే వెళ్ళిపోయాడు కదా. వెళ్ళిపోతే గురువుకి అనుమానం వచ్చింది. సాధారణంగా శిష్యుడు గురువు మీద అనుమానం పడుతూ ఉంటాడు. అసలు గురువుకి నిజంగా ఏమైనా ఉందా, నిజంగా ఏమైనా తెలుసా, లేకపోతే మనం కళ చెందుతున్నాను. కానీ ఇక్కడ గురువుకి చాలా అనుమానం వచ్చింది. అసలు నేను నిజంగా నిర్వికల్ప సమాధిలోకి వెళ్ళేదా అని 3 రోజులు టెస్ట్ చేశాక 3 రోజులు ఆయన నిర్వికల్ప సమాధిలోనే ఉన్నాడు. తర్వాత ఆయనతో ప్రపంచానికి చాలా అవసరం ఉందని చెప్పి దాన్ని చిన్న తీసుకున్నాడు. అంతేత నిర్వికల్ప సమాధిలోకి వెళ్ళడానికి మీరు చేయాల్సిన పని చాలా సింపుల్. అరూప స్వరూప మైండ్ ని తీసివేయండి అని. కానీ ఈ కాంక్రీట్ మైండ్ అయితే మీరు తీసేస్తారు, కానీ ఈ అరూప ఫార్మ్లెస్ మైండ్ మనం ఎలా తీయగలం? ఎవరు తీస్తారు? ఫార్మ్లెస్ మైండ్ అంటే ఎక్కడ నుంచి చూస్తుంది? అది పైన చూస్తుంది కదా. అంటే అనుగ్రహం ఉంటే తప్ప మీరు మనస్సుని తీసేయలేదు అని చెప్పే లాభం కాదు. సరే, ఇది ఎందుకు చెప్తున్నాను అంటే నేను కొంతమంది అడిగారు, థియాసఫీకి అనుగ్రహానికి ఏదైనా లింక్ ఉందా అంటే లింక్ ఉంది. దానికి ఏ విధమైనటువంటి లింక్ ఉంటుందో చెప్పడానికి ప్రయత్నించాను నేను. కానీ ఈ సింబల్స్ ఉన్నాయే, దీన్ని కంటిన్యూ చేస్తాను తర్వాత. మీ అందరి దగ్గర ఎన్జిఓ గారి అందులో ఫిగర్ 1 చూడండి, ఫిగర్ 2 ప్లేన్స్ ఆఫ్ నేచర్. దాంట్లో ఫోర్త్ లైన్, దిస్ వాజ్ ద ఆర్మీ ఆఫ్ ద వాయిసెస్, ద డివైన్ మదర్ ఆఫ్ ద సెవెన్, ద స్పార్క్స్ ఆఫ్ ద సెవెన్ ఆర్ సబ్జెక్ట్ టు అండ్ ద సర్వెంట్స్ ఆఫ్ ద ఫస్ట్, ద సెకండ్, ద థర్డ్, ద ఫోర్త్, the fifth, the sixth, and the seventh of the seven. These sparks are called spheres, triangles, cubes, lines, and modulars. For thus stands the eternal Nirvana, the way to which is 7 planes లో మొదటిది ఆది, రెండవది అనుపాదక, మూడవది ఆత్మ. తర్వాత మన సీక్వెన్స్ లో వస్తాయి. ఇంకా సీక్వెన్స్ లో మనం ఇక్కడ కాస్త అనుపాదక కల్పించకుండా ఇన్విజిబుల్ కరెక్ట్ స్టేట్ లో ఉందండి. అది అదేంటో చూడండి. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నా నేను, దిస్ వాజ్ ద ఆర్మీ ఆఫ్ ద వాయిస్, ద డివైన్ మదర్ ఆఫ్ ద సెవెన్. ఈ ఏడింటికి కూడా మదర్ అది. దీన్నే మొన్న
అరవింద యోగాలు ఈ చిన్న కణంలో కూడా ఆల్ 7 ప్లేన్స్ మేనిఫెస్ట్ అవుతాయి. ఒకదాని తర్వాత అన్మానిఫెస్ట్ స్టేట్ లో ఉండేటువంటి ఒకదాని తర్వాత ఒకటి మేనిఫెస్ట్ అవుతూ ఉంటాయి అనుకున్నాం. దిస్ వాజ్ ద ఆర్మీ ఆఫ్ ద బాయ్, ద డివైన్ మదర్ ఆఫ్ ద 7. ద స్పార్క్స్ ఆఫ్ ద 7 ఆర్ సబ్జెక్ట్ టు. ఇప్పుడు 7 స్పార్క్స్ వచ్చాయి ఆది నుంచి. ఆదిలో ఒకటి, అందులో కిందకి అనుపాదక, ఆత్మ, బుద్ధి, అరూప, స్వరూప, కామ, స్థూల. 7 స్పార్క్స్ ఫ్రమ్ ద 1. 7 ప్లేన్స్ ఏర్పడ్డాయి. మీరు ఈ బొమ్మ మీ దగ్గర ఉంటే చూడండి. ఇక్కడ ఆది, అనుపాదక, ఆత్మకి పేర్లు మారాయి. నిర్వాణ అంటారు. ఇంకైతే మధ్యది బుద్ధిస్టిక్ బ్యాక్గ్రౌండ్ ఉంది. అంతేత మనం ఏదైతే హిందూ ఫిలాసఫీలో ఆత్మ అంటామో అక్కడ నిర్వాణ అంటాం మనం. అంతేత ఇక్కడ నిర్వాణ, పరానిర్వాణ, మహానిర్వాణ. ఇది 7 given order lecture numbers 1 to 7. The first of the 7 are subject to, and the servants of the first, the second, the third, the fourth, the fifth, the sixth, and the 7th of the 7. ఇప్పుడు ఇక్కడ ఇదంతా ఆది తర్వాత అనుపాదక, అనుపాదిక తర్వాత ఆత్మ, ఆత్మ తర్వాత బుద్ధి, 7 ప్లేన్స్ తయారయ్యాయి. ఈ 7 ప్లేన్స్ తయారయ్యాక మీరు థర్డ్ ఫిగర్ రండి చేసుకోగలిగితే ఈ మొత్తము వీటి యొక్క యాపరేజ్ మూవ్మెంట్ కానీ వీటిని మనం ఎలా ఉపయోగించుకుంటామో కానీ తెలిసినట్టే ఈ 4వ స్టాండ్లో సీక్రెట్, ఈ సీక్రెట్ డాక్టర్ లో ఉన్నటువంటి ఆ 4 నియమాలు, 3 నియమాలు ఇందులో చెప్పబడిన స్టాండ్లా 4లో. ఆ నియమాలు నోట్ చేసుకోండి. మొట్టమొదటి నియమం ఏంటి అంటే యాజ్ అబౌవ్ సో బిలో, అణోరణీయాన్ మహతో మహీయాన్. అంటే ఏంటి? బాహ్య జగత్తులో ఏమి కనిపిస్తుందో అంతర్జగత్తులో కూడా అదే ఉంటుంది. పరమాణువులో ఏముందో ఈ విస్తృతమైనటువంటి విశాల బ్రహ్మాండంలో, సోలార్ సిస్టమ్ లో కూడా అదే ఉన్నది. ఇది ఫస్ట్ లా. ఈ లా అసలు చెదరదు ఎక్కడ కూడా. మీరు ఎప్పుడు కావాల్సి వస్తే అప్పుడు దీన్ని టెస్ట్ చేసుకుంటూ ఉండొచ్చు. యాజ్ అబౌవ్ సో బిలో. ఇండైరెక్ట్ గా యాజ్ బిలో సో అబౌవ్, రెండు కరెక్టే. రెండో నియమం ఏంటి అంటే ఎనర్జీ ఫాలోస్ థాట్. మన ఆలోచన ఏ దిశలో వెళ్తుందో మన శక్తి కూడా ఆ దిశలోనే ప్రయాణిస్తుంది. ఇది రెండో నియమం. మొదటి నియమము యాజ్ అబౌవ్ సో బిలో. రెండో నియమము మన ఆలోచన ఎటు వెళ్తుందో మన శక్తి అటే వెళ్తుంది. ధ్యానం చేయడానికి కూర్చున్నాం, ఆలోచనలు ఎటువో వెళ్తున్నాయి. భగవంతుడి మీద వెళ్లకుండా ఆలోచనలు ఎటువో వెళ్తూ ఉంటాయి. అదే విధంగా చాలా మంది ఇక్కడ పాయింట్ వచ్చిందిగానే చెప్తున్నాను, మెడిటేషన్ మొదలెట్టినప్పుడు అసలు నేను ఇంత ఘోరంగా ఆలోచించగలనా అనేటటువంటి అనుమానం వస్తుంది చాలా మందికి. చాలా కరెక్ట్ అది. రానివ్వండి ఆలోచనలు. అంతేత ఇంచేత సబ్ కాన్షియస్ లో ఎప్పుడో నిద్రపోయేటటువంటి ఆలోచనలన్నీ కూడా బయటకు వస్తాయి. రానివ్వండి, దానంటే అదిపోతుంది. అంచేత ఇది రెండో నియమము. శక్తి ఆలోచనలు ఎటువైపు ఉన్నాయో అటువైపు వెళ్తుంది. 4వ నియమం ఏంటి అంటే కర్మ సిద్ధాంతం. మూడోది యాజ్ యు సో సో షల్ యు రీప్. మీరు ఏది నాటుతారో దాన్నే కోసుకుంటారు. దాన్ని కర్మ సిద్ధాంతం అని చెప్తాం. ఈ కర్మ సిద్ధాంతంలో ఒక కొరోలరీయే పునర్జన్మ. పూర్వజన్మ సుకృతాన్ని బట్టో దుష్కృతాన్ని బట్టో జన్మలు వస్తాయి కదా. అంచేత ఈ 3 నియమాలు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. సీక్రెట్ డాక్టర్ ఎప్పుడు మనం కన్ఫ్యూజన్ లో పడేదునండి. ఒకటి యాజ్ అబౌవ్ సో బిలో, 2 ఎనర్జీ ఫాలోస్ థాట్, 3 యాజ్ యు సో సో షల్ యు రీప్. అంటే అర్థం ఏంటి? బాహ్య జగత్తులో ఏమున్నదో అంతర్జగత్తులో అదే ఉన్నది. మన ఆలోచనలు ఎటువైపు వెళ్తున్నాయో మన శక్తి కూడా ఆ దిశలోనే వెళ్తూ ఉంటుంది. మూడోది మనం ఏది నాటుకుంటామో దాన్నే కోసుకుంటాము.